గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు నిఫ్టీ 500లో ఎంఏసిడి అండ్ ఆర్ఎస్ఐకి క్రాస్ ఓవర్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టార్స్ని కవర్ చేశాను. సో వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మనకి ఫస్ట్ ఎంఎస్సిడి క్రాస్ ఓవర్ అయిన ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే పరదీప్ ఫాస్ఫేట్స్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే ఇది మనకి లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో దాని హై 229 నుంచి మనకి ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ ఇప్పుడు 129 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. సో ఈ వారం మనకి చూసినట్టయితే ఎంఎస్సిడి ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఆఫ్టర్ హ్యూజ్ సెల్ ఆఫ్ మేబీ ఈ 122 దగ్గర ఈ సపోర్ట్ తీసుకొని మనకి ఎంఎస్సిడి క్రాస్ ఓవర్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకి సెకండ్ స్టాక్ చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో లాస్ట్ వీక్ మనకి మార్కెట్ ఎక్కువ కరెక్ట్ అవ్వడం కారణంగా లాంగ్ సైడ్కి మనకి ఎక్కువ స్టాక్స్ ఏది కనపడట్లేదు. అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రైస్ పెరిగి వాల్యూమ్ పెరిగి ఆర్ఎస్ఐ పెరిగి ఇలాగా ఈ మూడు ఉంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్టాక్స్ మనం ఇండికేటర్స్ అప్లై చేసినప్పుడు ఎక్కువ రావట్లేదు. సో నేను ఈ బజాజ్ ఫైనాన్స్ ఎంఎస్సిడి క్రాస్ ఓవర్కి రాలేదు, బట్ బోలింగర్ బ్యాండ్కి అయితే మనకి అవుట్ ఆఫ్ ద బ్యాండ్ మూవ్ అయ్యింది. సో ఇది మనకి ఈ స్టాక్లో మొమెంటం కనిపిస్తుంది. దీన్ని ఒకసారి మీరు ఈ స్టాక్ గురించి స్టడీ చేయండి. ఇప్పుడు మనము నెగిటివ్ సైడ్కి ఎంఎస్సిడి క్రాస్ ఓవర్ అవుతున్న స్టాక్ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక మనం గమనించినట్టయితే ఈ వారం మనకి బేరిష్ క్రాస్ ఓవర్ అయినట్టు అర్థమవుతుంది. ఈ వారం మనకి నియర్లీ 1000 దగ్గర ఉన్న స్టాక్ 900 దాకా కరెక్ట్ అయింది. బట్ మనం ఒక సింపుల్ అనాలిసిస్ చేసినట్టయితే 24 అక్టోబర్లో మనకి నియర్లీ 800 దగ్గర ఉన్న స్టాక్ అది మనకి నియర్గా 935 దాకా మూవ్ అయింది. అదే టైంలో ఒకసారి మనం యాక్సిస్ బ్యాంక్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి 1250 ఉన్న యాక్సిస్ బ్యాంక్ స్టాక్ మనకి నియర్లీ 950 దాకా కరెక్ట్ అయింది. సో ఇప్పుడు కనుక గమనించినట్టయితే మనకి యాక్సిస్ బ్యాంక్ 1015 నుంచి 1400 దాకా మూవ్ అయ్యింది. అదే మన హెచ్డిఎఫ్సిని కానీ కంపేర్ చేసినట్టయితే హెచ్డిఎఫ్సి నియర్లీ అదే ప్రైస్లో మనకి ట్రేడ్ అవుతుంది. 1000 రెసిస్టెన్స్ని అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి మనకి నియర్లీ 900 దగ్గర ఈ వారం వచ్చి క్లోజ్ అయింది. మేబీ ఈ షార్ప్ ర్యాలీ అయిన యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఆ మనీ మనకి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి ఏమన్నా మూవ్ అవుతుందా అనేది మనకి ఫ్యూచర్ డేస్లో తెలుస్తుంది. బట్ ఈ స్టాక్స్ కనుక మనం గమనించినట్టయితే ఒక సంవత్సరంగా మనకి ఎవరైతే ఈ ప్రైజెస్లో ఎంటర్ అవుతారో మళ్ళీ వాళ్ళకి హై రెసిస్టెన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనకి అర్థమవుతుంది. సో ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇంకొక ఎంఎస్సిడి క్రాస్ ఓవర్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. సో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే మనకి ఇది కొద్ది రోజులుగా లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో ఈ వారం గమనించినట్టయితే మనకి ఎంఎస్సిడి బేరిష్ క్రాస్ ఓవర్ అయినట్టు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ సెల్ ఆఫ్ జోన్లో కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మనకి ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే ఏబీ క్యాపిటల్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి హయ్యర్ సైడ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఈరోజు కనుక మనం గమనించినట్టయితే ఈ స్టాక్ మనకి బేరిష్ క్రాస్ ఓవర్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి 40 దగ్గర కనిపిస్తూ సెల్ ఆఫ్ జోన్లో కనిపిస్తూ ఉంది. ఇంకొక స్టాక్ చూసినట్టయితే మనము డెలివరీ లిమిటెడ్. డెలివరీ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ ర్యాలీ తర్వాత మనకి హయ్యర్ సైడ్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మనం కనుక చూసినట్టయితే మనకి హయ్యర్ సైడ్ మనకి బేరిష్ క్రాస్ ఓవర్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇంకొక బేరిష్ స్టాక్ కనుక చూసినట్టయితే మనము న్యూజెన్ సాఫ్ట్. సో న్యూజెన్ సాఫ్ట్ కనుక చూసినట్టయితే అది మన మంత్లీ గ్రాఫ్లో చూసినట్టయితే ఇది మనకి ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ 3 years లోలో కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. బట్ ఈ డే చార్ట్లో చూసినట్టయితే మనకి లోయర్ సైడ్ ఎంఎస్సిడి క్రాస్ ఓవర్ బేరిష్ సైడ్ అవుతున్నట్టు ఉంది. మనకి ఆర్ఎస్ఐ కనుక గమనించినట్టయితే దీనికి
ఓవర్ సోల్డ్ ఆఫ్లోకి మనకి కనిపిస్తూ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న ఎంఏసిడి క్రాస్ ఓవర్స్ని స్టాక్స్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ గివ్ ఏ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇట్ రియల్లీ హెల్ప్ us. థ్యాంక్ యూ.